కోపము మానుము, ఆగ్రహము ఇది కీడుకే కారణము. కయీను దైవత్వం యొక్క లక్షణాలు ఎందుకు లేవు అని మనం అనుకుంటే, ఆయనది దేవుడు అంగీకరించినప్పుడు తమ్ముడిది అంగీకరించాడు. దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేయాల, ప్రభువా నాలో ఏం బలహీనత ఉంది, ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు, కారణం ఏంటి? బలహీనత చెప్తే అవి సరి చేసుకున్నా. ఇది ఒక క్రీస్తు యొక్క లక్షణం. ప్రభు అంటాడు, సాధ్యమైతే తండ్రి ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తీసివేయి. గెత్సెమనే వనంలో తెల్లవారితే సిలువకు వెళతాడనగా, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. అది దైవత్వం యొక్క లక్షణాలు. కయీనుకు ఆ లక్షణాలు లేవు. కయీను పాపమును ఏలేవాడు.